వెన్నుపోటు అంటే టీడీపీలో చంద్రబాబు ముందు గుర్తుకొస్తారు. పార్టీని తన చేతుల్లోకి తీసుకుని నందమూరి వారసులకు టీడీపీని కాకుండా చేసి పార్టీపై పట్టును తీసుకుని సీఎం స్థాయికి ఎదిగారు చంద్రబాబు అంటారు రాజకీయ మేధావులు అందరూ. అయితే పార్టీలో చంద్రబాబు 2014 ఎన్నికల్లో బాలయ్యకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు అనేది అందరికీ తెలిసిందే. అయితే రాజ్యసభకు హరికృష్ణ వెళ్లినా ఆయన కూడా ఎప్పుడూ చంద్రబాబు వ్యతిరేకే అని అంటారు అందరూ. తరువాత పరిణామాలతో నందమూరి తారక రామారావు సతీమణి వైసీపీలోకి వచ్చిన సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా గుంటూరు జిల్లాలో జరిగిన వైసీపీ ప్లేనరీ సమావేశానికి నందమూరి తారక రామారావు భార్య వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి హాజరయ్యారు. ఆమె చంద్రబాబుపై చేసిన కామెంట్లు అందరినీ షాక్ గురి చేశాయి. ఎన్టీఆర్ని చంద్రబాబు ఎలా హత్య చేశారో వివరించారు లక్ష్మీపార్వతి. 1996 సంవత్సరం జనవరి 17వ తారీఖు సాయంత్రం 5 గంటలకు లాయర్లు ఎన్టీఆర్ బ్యాంక్ మనీపై స్టే ఆర్డర్ తీసుకువచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఎంతో కుంగిపోయారు. ఆయన ఎంత క్షోభకు గురయ్యారో నాకు తెలుసు అంటూ ఆమె చెప్పారు. దీంతో 18వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకు నా భర్త చనిపోయారంటూ ఆమె వివరించారు. లాయర్ల ఆర్డర్ ద్వారా ఎన్టీఆర్కు ఒక్క రూపాయి కూడా రాకుండా అడ్డుకున్నాడు నా అల్లుడు చంద్రబాబు అంటూ ఆమె మండిపడ్డారు. దాంతోనే తట్టుకోలేక హార్ట్ అటాక్తో ఎన్టీఆర్ చనిపోయారంటూ ఆమె వివరించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.